ఓల్డ్ ట్రాఫర్డ్లో మన టీమిండియా చరిత్ర తిరగరాల్సిందే. అద్భుతమైన పోరాట పటిమతో ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి. సో నిజంగా మన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్గా డే 5లో మన ఆల్రౌండర్స్ అయినా జడేజా మరియు సుందర్ ఇద్దరు కూడా లిటరల్లీ ఇంగ్లాండ్ టీంను అవుట్ప్లే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు రివర్స్లో వచ్చి డ్రా కోసం బెగ్ చేసుకునేలా చేశారు భయ్య. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ వచ్చి జడేజాని అడుక్కుంటున్నారు, షేక్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి. అది కూడా జడేజా 2-3 సార్లు రిఫ్యూజ్ చేసినా సరే మానట్లేదు. యూ కెన్ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫినిష్ ఇట్ అని చెప్పి అడుక్కుంటూనే ఉన్నారు. సో బ్యాచ్ బౌలర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ టీం ఇంతలా డ్రా కోసం అడుక్కోవడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు ఆల్వేస్ రిజల్ట్ కోసం పాకులాడుతూ ఉంటారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఎక్కడ కూడా బ్యాచ్ బాల్ స్పిరిట్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇంగ్లాండ్ టీం రిస్కే తీసుకోలేదు. సో డ్రా కోసం ఇంగ్లాండ్ టీం క్రియేట్ చేసిన డ్రామా గురించి మనం వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏమన్నా పోరాటం చేశారు, ఒక ఎపిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ 2021 బీజేటీ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ని తలపించింది. ఆ మ్యాచ్ని కూడా మన టీమిండియా ఒక ఎపిక్ వేలో డ్రా చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మెయిన్లీ 0 for 2 నుండి 425 for 4గా వచ్చారంటే మామూలు విషయం కాదు. సో నిజంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో అది మామూలు ఎఫర్ట్ కాదు, చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. సో ఈ డే 5 అయితే యాక్చువల్లీ మన టీమిండియాకు అంత మంచి స్టార్ట్ రాలేదని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ వికెట్ త్వరగా పడిపోవడం చూసాం. అది కూడా బెన్ స్టోక్స్ కుంటుకుంటూనే బౌలింగ్ చేశాడు. సో డే 4లో అయితే స్టోక్స్ ఫిట్నెస్ ఇష్యూస్తో బౌలింగ్ చేయలేదు. కానీ డే 5లో మాత్రం బాల్ తీసుకుని చాలా మంచి ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రమంలోనే అతనికి కేఎల్ రాహుల్ వికెట్ కూడా దక్కింది. సేమ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ని ఎలా అవుట్ చేశాడో అదే రీతిలో అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ క్రీజ్లో స్ట్రక్ అయ్యే ప్లంబ్ ఇన్ ఫ్రంట్ మాట. మెయిన్లో బాల్ అనేది పిచ్ అయిన తర్వాత షార్ప్గా సీమ్ అయింది. అట్ ది సేమ్ టైం బౌన్స్ కూడా ఎక్కువ కనిపించలేదు. సో టు బి ఫ్రాంక్, రాహుల్ పడిన బాల్ అయితే చాలా వరకు అన్ప్లేయబుల్ బాలే. మెయిన్లీ బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ బౌన్స్ అయితే గట్టిగా చూసాం. ఒకే లెంత్లో బాల్ వేసేవాడు. బట్ ఒక్కో బాల్ ఏమో చెస్ట్ హైట్లో వచ్చేది, ఇంకో బాల్ ఏమో మోకాల కంటే కిందకు వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రమంలోనే గిల్కి ఇంజరీ కూడా అయింది. అతని ఫింగర్కి బాల్ గట్టిగా తగిలింది. సో డెఫినెట్లీ డే 5 మొదటి గంట పాటు అయితే బెన్ స్టోక్స్ చాలా డేంజరస్గా బౌలింగ్ చేశాడు. ఒకవైపు క్రామ్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నా సరే కంటిన్యూస్గా ఒక లాంగ్ స్పెల్ వేశాడు. అండ్ విషయంలో ఖచ్చితంగా మనం స్టోక్స్ని మెచ్చుకోవాలి. అతను ఎఫర్ట్ పెట్టాడు. మిగతా ఇంగ్లాండ్ బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేని చోట స్టోక్స్ మాత్రం హార్ట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేశాడు. బట్ మన వాళ్ళు స్టోక్స్ ఆ ఓల్డ్ బాల్తో వేసిన లాంగ్ స్పెల్లో కొంతవరకు సర్వైవ్ అవ్వగలిగారు. కేవలం వికెట్ పడినప్పటికీ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా కొలాప్స్ జరగకుండా చూసుకున్నారు. మెయిలీ సుందర్ నెంబర్ 5లో పంపడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో అతను చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. బౌలింగ్ చాలా బాగా చేశాడు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న ఫస్ట్ ఇన్నింగ్స్లో 90 balls వరకు ఆడడం చూసాం. సో యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్లో సుందర్ని మన టీమిండియా పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోయింది, అండర్ యూటిలైజ్ చేశారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అలాంటి మిస్టేక్ రిపీట్ చేయలేదు. అతను ఎర్లీగా బ్యాటింగ్ పంపించారు అండ్ అది మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. ఇక అదనంలో చూసుకుంటే శుభ్మన్ గిల్ తన బ్యాటింగ్లోనే కంటిన్యూ చేసి సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈవెన్ 90 నుంచి 100 runs రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ అతనిలో అయితే పట్టుదల కనిపించింది. అవుట్ అవ్వకుండా ఎలా అయినా సరే బ్యాటింగ్ చేయాలి అన్నట్టు ఆడాడు. సో శుభ్మన్ గిల్ అయితే వరుసగా 3 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఈ ఇన్నింగ్స్లో మరోసారి తన సత్తా చూపించాడు. మన టీంకి అత్యవసరమైన టైంలో పేకలోతు కష్టాలు ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్ఫెక్ట్ క్యాప్టెన్ నాక్ అని చెప్పుకోవచ్చు. సో గిల్ అయితే సెంచరీ ద్వారా చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. మెయిన్లీ క్యాప్టెన్గా ఒక సిరీస్లో 4 సెంచరీలు కొట్టిన అరుదైన బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే సిరీస్లో చూసుకుంటే ఆల్రెడీ 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. సో శుభ్మన్ గిల్ అయితే ఆల్రెడీ సిరీస్లో చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 5 టెస్ట్ మ్యాచ్లో కనుక అతను మరో సెంచరీ కొడితే ఇంకా చాలా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. అయితే రికార్డ్స్ అన్ని పక్కన పెడితే యాజ్ ఏ క్యాప్టెన్గా ఇన్నింగ్స్లో అతని బ్యాటింగ్ రియల్లీ అమేజింగ్. నిజంగా మన వాళ్ళు 0 for 2 దగ్గర ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చి లిటరల్లీ మ్యాచ్ని సేవ్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ లంచ్ బ్రేక్ మన టీమిండియా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది అనుకున్న టైంలో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం చూసాం. జాఫ్రాజర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన ఒక షార్ట్ బాల్ని చేసి అవుట్ అయిపోయాడు. అండ్ దాని వెంటనే మన టీమిండియాకి ఆల్మోస్ట్ మరో హార్ట్ బ్రేక్ తగిలినట్టు అయింది. జడేజాకు తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కి లైఫ్ వచ్చింది. జో రూట్ ఒక టఫ్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. సో లిటరల్లీ మరోసారి లంచ్ బ్రేక్ ముందు మన టీమిండియా బ్యాట్స్మెన్లో నర్వ్స్ అయితే కనిపించాయి. ఈ సిరీస్ ఆశాంతం లంచ్ బ్రేక్ ముందు స్ట్రగుల్ అవుతే ఎలా అయితే వికెట్లు కోల్పోయారో ఈ ఇన్నింగ్స్లో కూడా అదే జరిగింది. బట్ లక్కీలీ జడేజాకి లైఫ్ రావడం ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో జడేజా కనుక అవుట్ ఉంటే మన టీమిండియా కదా ఆల్మోస్ట్ ముగిసినట్టే. ఎందుకంటే తర్వాత మనకి చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ లేరు. ఈవెన్ దో రిషబ్ పంత్ ఉన్నప్పటికీ అతనైతే అంత కంఫర్టబుల్గా లేడు. ఇన్ఫాక్ట్ అతని కాలికి చూసుకుంటే చాలా పెద్ద కట్టేశారు. అట్ ది సేమ్ టైం స్టిక్స్ పట్టుకుని నడుస్తున్నాడు. సో ఆ టైంలో అతను బ్యాటింగ్కి వచ్చి సేవ్ చేయడం చాలా కష్టం. అది కూడా ఇంజరీడ్ లెగ్తో 2 సెషన్లు పడి బ్యాటింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో దీంతో జడేజా కనుక ఎర్లీగా అవుట్ అయి ఉంటే మనకి షార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ వచ్చేవాడు. అండ్ దెన్ మన టీమిండియా పేస్ బౌలర్స్ బ్యాటింగ్ వస్తారు. దీంతో ఒక కొలాప్స్ లాంటివి జరిగి మన టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. బట్ జడేజాకి లైఫ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ సుందర్తో కలిసి చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. సో నిజంగా ఒక టెస్ట్ మ్యాచ్ డే 5లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అది కూడా ఆల్రౌండ్ ప్లేయర్స్ ఇలా మ్యాచ్ని సేవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 2 సెషన్ల పాటు బ్యాటింగ్ చేశారు.
మీలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఆ రఫ్ క్రియేట్ అవ్వడం చూసాం. లియామ్ డాసన్ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేసి ఆ రఫ్ని యూస్ చేసుకోలేదు, కానీ లేకపోతే చాలా డేంజరస్గా తయారుండేది పరిస్థితి. సో సుందర్ మరియు జడేజా పార్ట్నర్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 5వ వికెట్ అజేయంగా 203 పరుగుల భారీ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. మేలి వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే అగ్రెసివ్ ఇంటెంట్ కూడా మిక్స్ అవ్వడం చూసాం. ఇంగ్లాండ్ వాళ్ళైతే క్లియర్లీ డెస్పరేట్ ఫర్ వికెట్స్, దీంతో క్లోజ్గా ఫీల్డర్స్ని పెట్టడం చూసాం. ఆ షార్ట్ లెగ్ మరియు సిల్లీ పాయింట్ లాంటి పొజిషన్స్లో ఫీల్డర్స్ని పెట్టడం చూసాం. మెయిలీ బెన్ స్టోక్స్ మరోసారి లెగ్ సైడ్ చాలామంది ఫీల్డర్స్ని పెట్టాడు, అది కూడా క్లోజ్గా పెట్టాడు. అండ్ ఇంగ్లాండ్ బౌలర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ లెగ్ స్టంప్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. కానీ జడేజా మరియు సుందర్ చాలా తెలివిగా గట్స్ చూపించి బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళ క్లోజ్ ఇన్ ఫీల్డర్స్ని పెట్టి ప్రెజర్ పెట్టినప్పటికీ బాక్డౌన్ అవ్వలేదు, రివర్స్లో కౌంటర్ అటాక్ చేశారు. అదే వాళ్ళు కౌంటర్ అటాక్ చేయకుండా కంప్లీట్లీ డిఫెన్సివ్ మోడ్లో ఆడేస్తుంటే ఎక్కడో చోట వికెట్ పడిపోయి ఉండేది. అండ్ అట్ ది సేమ్ టైం ఎలా మరి ఓవర్ డిఫెన్సివ్ మోడ్లో అయినా మన టీమిండియా స్కోర్ పెరుగుండేది కాదు. మన లీడ్ ఎక్కువగా అయ్యిండేది కాదు. దీంతో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మన వాళ్ళు కొలాప్స్ అయితే మళ్ళీ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్కి వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి జరగకుండా జడేజా మరియు సుందర్ చాలా మంచి ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశారు. కావాలనుకుంటే రన్స్ కొట్టకుండా కంప్లీట్లీ డిఫెన్సివ్ మోడ్లో ఆడి మ్యాచ్ని డ్రా చేసుకోవచ్చు, బట్ అది చాలా రిస్క్తో కూడుకుంది. దీనివల్ల సుందర్ మరియు జడేజా ఆ లీడ్ కంప్లీట్లీ నలిపోయే వరకు స్లోగా ఆడారు. అండ్ దాన్ని కొంతవరకు అగ్రెసివ్ రూట్ ఎంచుకున్నారు. మెయిల్ ఇంగ్లాండ్ టీం క్లోజ్ని ఫీల్ పెట్టినప్పుడు ఓవర్ ద టాప్ ఆడడం చూసాం. సో జడేజా మరియు సుందర్ అయితే డిఫెన్స్ ఆడారు, అట్ ది సేమ్ టైం చాలా కాచంత అగ్రెసివ్గా ఆడారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం చాలా ఒత్తిడిగా కనిపించింది. ఈవెన్ దో సెకండ్ న్యూ బాల్తో శుభ్మన్ గిల్ వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత మన టీమిండియా బ్యాట్స్మెన్ పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. మెయిలీ ముందు చెప్పినట్టు లియామ్ డాసన్ ఆ రఫ్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ అతనితో సీరియస్గా మాట్లాడడం చూసాం. నువ్వెందుకు రఫ్లో బౌలింగ్ చేయట్లేదు, ఆ రఫ్లో బౌలింగ్ చేయంటూ చాలా సీరియస్గా అడిగాడు. మెయిలీ మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఎక్కువ కంట్రోల్తో బ్యాటింగ్ చేయడం ఇంగ్లాండ్ టీంని చాలా ఫ్రస్ట్రేషన్కు గురి చేసింది. ఇన్ఫాక్ట్ సుందర్ మరియు జడేజా పార్ట్నర్షిప్లో వాళ్ళ బ్యాటింగ్ మీద ఉన్న కంట్రోల్ చూసుకుంటే 92% వరకు ఉంది. అంటే ఇద్దరు ఒత్తిడిలో కూడా ఏమాత్రం తడబడకుండా ఎంత గట్టిగా బ్యాటింగ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మన టీమిండియాకు క్రీజ్లో సెట్ అయిన ఇద్దరు ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయినా సరే ఇద్దరు మాత్రం అద్భుతంగా రెస్క్యూ చేశారు. మెయిల్ ముందు చెప్పినట్టే డిఫెన్స్ మరియు అగ్రెషన్ మిక్స్ చేసి బ్యాటింగ్ చేశారు. కంప్లీట్లీ బాక్డౌన్ అయిపోలేదు, అలా అని చెప్పి కంప్లీట్లీ అగ్రెసివ్ కాలేదు. చాలా వరకు మన టీమిండియాది అప్పర్ హ్యాండ్ ఉండేటట్టు అండ్ ఇంగ్లాండ్ టీంని కంబ్యాక్ చేయకుండా బ్యాటింగ్ చేశారు. అయితే 3వ పొజిషన్లో ఇంగ్లాండ్ టీం నుంచి ఒక హైట్ డ్రామా చూసాం. బోత్ సుందర్ మరియు జడేజా ఇద్దరు కూడా 80sలో ఉన్నారు. అండ్ ఇంకా బ్యాటింగ్ చేయడానికి చాలా సమయం ఉంది. ఆల్మోస్ట్ 1 గంట వరకు టైం ఉంది. కానీ అప్పటికే మ్యాచ్ రిజల్ట్ కన్ఫర్మ్గా డ్రా. ఇంకా ఇంగ్లాండ్ టీం ఏం చేసినా సరే ఈ మ్యాచ్లో గెలవలేదు. దీంతో వాళ్ళు మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అంటే ఇంకా అలానే మ్యాచ్లో రిజల్ట్ వచ్చేలా లేదు కదా, సో ఎర్లీగా డ్రా చేసుకుందామని చెప్పి ఆఫర్ చేశారు. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ రైట్ఫుల్లీ దాన్ని రిఫ్యూజ్ చేశారు. సో నిజంగా ఇంగ్లాండ్ టీం ఎంత కన్నింగ్గా బిహేవ్ చేసిందంటే అప్పటి వరకు మ్యాచ్లో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆడారు. వాళ్ళకి నిజంగా డ్రా చేసుకునే ఉద్దేశం ఉంటే టీ బ్రేక్ టైం అప్పుడే డ్రా కోసం అడిగేసేవాళ్ళు. బట్ వాళ్ళకి ఎక్కడో చిన్న ఆశ, వీళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఇండియా టీంని కొలాప్స్ చేయొచ్చు అండ్ దాన్ని మన వాళ్ళు ఫాస్ట్గా వచ్చి టార్గెట్ని చేయొచ్చు అని చెప్పి ఆలోచించారు. కానీ ఎప్పుడైతే ఇది వర్కౌట్ అవుతుందని తెలిసిందో అప్పుడు వచ్చి డ్రా కోసం అడిగారు. అండ్ ఈ విషయంలో కూడా వాళ్ళ స్వార్థమే చూసుకున్నారు. తమ ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ కాపాడుకోవడం కోసమే డ్రా కోసం అడిగా అని చెప్పి స్టోక్స్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ నిజానికి ఇంగ్లాండ్ టీంకు సుందర్ మరియు జడేజా ఇద్దరు 100s కొట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఆల్రౌండ్ ప్లేయర్స్ ఈ విధంగా ఆడిసి వాళ్ళ మీద సెంచరీస్ కొడితే అది చాలా అవమానకరంగా ఉంటుంది వాళ్ళకి. మేలు ఒక గెలిచే మ్యాచ్ను ఇంత దారుణంగా డ్రా చేసుకుంటారని చెప్పి ఇంగ్లాండ్ మీడియా ఖచ్చితంగా ఇంగ్లాండ్ మీద క్రిటిసిజం చేస్తుంది. సో దీనివల్ల ఇంగ్లాండ్ టీం ఇద్దరిని సెంచరీస్ ఫినిష్ చేయకుండా డ్రా కోసం అడిగారు. పోనీ అడిగిన వాళ్ళు నార్మల్గా అడిగేసి మన వాళ్ళు వద్దంటే మానేయచ్చు కదా, అలా చేయలేదు, బెగ్గింగ్ చేయడం మొదలుపెట్టారు భయ్య. నిజంగా స్టమ్ మైక్లో వాళ్ళు అడిగిన విధానం చూసి చాలా నవ్వు వచ్చింది. అసలు బెన్ స్టోక్స్ మరియు జాక్ రాల్ అయితే లిటరల్లీ డ్రా కోసం వేడుకున్నారు. సో స్టోక్స్ అయితే జడేజా దగ్గరికి వచ్చి 100 కోసం కామెంట్ చేశాడు. నువ్వు 100 కొట్టుకునేలా ఉంటే ఎర్లీగానే కాస్త వేగంగా బ్యాటింగ్ చేసి కొట్టుకోవచ్చు కదా అన్నట్టు మాట్లాడాడు. అలాగే నేను హ్యారీ బ్రూక్ మరియు బెన్ డెకెట్ లాంటి వాళ్ళకి బౌలింగ్ ఇస్తాను, వీళ్ళ బౌలింగ్లో సెంచరీ కొడతామంటూ చెప్పి కామెంట్ చేశాడు. బట్ దీనికి జడేజా అయితే మాత్రం చాలా గట్టిగానే కౌంటర్ వేశాడు. ముందు మేము డిసైడ్ కాలేదని చెప్పి మెత్తగా చెప్పాడు. పది తర్వాత స్టోక్స్ పదే అడగడంతో ఇప్పుడు నేను వాకప్ చేసి వెళ్ళిపోమంటావు ఏంటని చెప్పి సీరియస్ అయ్యాడు. అండ్ నేను బెన్ డెకెట్ మరియు జాక్ రాల్ సీన్లోకి వచ్చి షేక్ యువర్ హ్యాండ్స్ అని అడగడం మొదలుపెట్టారు. కానీ జడేజా మాత్రం ఐ కాంట్ డూ నథింగ్ అని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చాడు. అయినా కానీ జాక్ రాల్ వదలలేదు, యూ కెన్ డూ షేక్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి బెక్ చేయడం మొదలుపెట్టాడు. సో నిజంగా ఇంగ్లాండ్ టీం ఈ రేంజ్లో డ్రా కోసం డెస్పరేట్గా అడుక్కోవాల్సిన అవసరమే లేదు. మన వాళ్ళు ఫస్ట్ టైం రిఫ్యూజ్ చేయగానే ఈజీగా వదిలేయచ్చు. వాళ్ళు ఆడుకుంటారు సర్లు కొట్టుకుని అని చెప్పి వదిలేయచ్చు. బట్ బెన్ స్టోక్స్ మాత్రం అనవసరంగా డ్రామా క్రియేట్ చేశాడు. అండ్ ఆ డ్రామాలో మిగతా ఇంగ్లాండ్ ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంపైర్తో కూడా ఆర్గ్యూ చేయడం చూసాం. సో యాక్చువల్లీ బెన్ స్టోక్స్ తన మాట చెల్లిపోవాలనుకున్నాడు. అంటే నేను ఎంత చెప్తే అంత, నేను డ్రా అంటే డ్రా అయిపోలే అని చెప్పి ఫీల్ అయ్యాడు. బట్ సడన్గా మన ఇండియన్ బ్యాట్స్మెన్ రిఫ్యూజ్ చేయడం, అలాగే అంపైర్స్ కూడా ఏం చేయలేకపోవడంతో అతను ఫ్రస్ట్రేషన్కి గురైపోయాడు. మీలో తర్వాత ఇంగ్లాండ్ టీం చాలా పూర్గా బౌలింగ్ చేయడం చూసాం. మీరు సెంచరీస్ కంప్లీట్ చేసుకుని తొందరగా మ్యాచ్ని ఫినిష్ చేయండి బాబు అనే రేంజ్లో చాలా ఫ్రీగా బౌలింగ్ చేశారు. ప్రీబీస్ బౌలింగ్ చేశారు. హ్యారీ బ్రూక్ అయితే గాలాల బాల్ను ఫ్లైట్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ హ్యారీ బ్రూక్ విషయంలో ఒక ఫన్నీ మూమెంట్ కూడా జరిగింది. అతని బౌలింగ్లోనే జడేజా 6 కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ ఈ షాట్ కొట్టిన వెంటనే హ్యారీ బ్రూక్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం వచ్చాడు. ఇంకా మ్యాచ్ ఫినిష్ చేసేద్దాం, లెట్స్ షేక్ అవర్ హ్యాండ్స్ అన్నట్టు వచ్చాడు. బట్ మన బ్యాట్స్మెన్ కనీసం అతను పట్టించుకోలేదు. జడేజా సెంచరీ సెలబ్రేషన్లో ఉన్నాడు. అండ్ సుందర్ చూసుకుంటే క్లాప్స్ కొడుతూ జడేజాని అప్రిషియేట్ చేసే పనిలో ఉన్నాడు.
అసలు లిటరల్ మూమెంట్లో హ్యారీ బ్రూక్ని చూసి పాపం అనిపించింది. అసలు అతను షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం వస్తే ఒక చిన్న పిల్లని ఇగ్నోర్ చేసినట్టు ఇగ్నోర్ చేశారు. సో ఈ విధంగా అయితే ఇంగ్లాండ్ టీం ఎర్లీ డ్రా కోసం చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నించింది. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఆ సెంచరీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డ్రా ఆప్షన్ ఇచ్చారు. బట్ ఎనివే సుందర్ జడేజా ట్రూలీ డిజర్వ్స్ దేర్ 100s. ఎస్పెషల్లీ సుందర్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మేట్లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ మ్యాచ్లో కొట్టాడు. అండ్ జడేజా చూసుకునే సిరీస్లో చాలాసార్లు 100 మిస్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ 4 సార్లు 50+ స్కోర్స్ కొట్టాడు. బట్ ఏ సందర్భంలో కూడా 100గా కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు, 100 కంప్లీట్ చేసుకున్నాడు. సో నిజంగా 2 సెషన్ల పాటు పోరాట అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఇద్దరు కూడా సెంచరీస్ చేయడానికి అర్హులు. అంతే దానికి తగ్గట్టు చివరి వరకు బ్యాటింగ్ చేసి మ్యాచ్ని డ్రాగా ఫినిష్ చేశారు. సో నిజంగా ఈ డ్రా అయితే మన టీమిండియాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ, చాలా కాలం పాటు గుర్తుంటుంది. ఎస్పెషల్లీ సిరీస్ని ఇంకా ఎలాగో ఉంచుకోగలిగారు. మన వాళ్ళ సిరీస్లో స్టిల్ 2-1 డిఫరెన్స్ వెనకబడినప్పటికీ సిరీస్ని అయితే డ్రా చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో గెలిస్తే 2-2గా మారుతుంది సిరీస్. అండ్ ఆల్సీ మ్యాచ్ని డ్రా చేసుకోవడం ద్వారా కూడా మన వాళ్ళు చాలా రికార్డులను క్రియేట్ చేశారు. సో వీటన్నింటి గురించి నేను మరి వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. మెయిన్ ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ మన టీమిండియా ముందు ఎలా తల వంచిందో ఒక స్పెషల్ వీడియో అయితే చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో మన టీమిండియా రికార్డ్స్ గురించి కూడా చెప్తాను. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా బ్యాట్స్మెన్ చేసిన పోరాట పట్టిమకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ వీడియోని ఫినిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.